ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. యాక్చువల్‌గా 'పవన్ కళ్యాణ్' గారితో మీ పరిచయం లేదా ఫస్ట్ సినిమాకి పనిచేసినప్పుడు అంటే ఆయన ఎంత పెద్ద టెక్నీషియనో చాలా మందికి తెలీదు. ఒక స్టార్‌గా అందరికి తెలుసు గానీ సబ్జెక్ట్ మీద ఆయనకి మంచి గ్రిప్ ఉంటది. సో, మీలాంటి టాలెంటెడ్ ఎడిటర్ల దగ్గరికి అలాంటి ఒక హీరో వచ్చి సబ్జెక్టివ్‌గా మాట్లాడుతున్నప్పుడు మీకు బాగా ముచ్చటగా అనిపించేదా? లేకుంటే ఆ ట్రావెలింగ్ ఎలా తీసుకునేవాళ్ళు మీరు? ఇలా చాలా క్లోజ్‌గా ఉండేవారండి ఆయన. ఆ! ఏటీ రూమ్‌లో ఆయనే ఉండేవాడు. హ్మ్. ఆయన సినిమాల వరకు ఆయనే ఏటీ రూమ్‌కి వచ్చేవాడు. ఓకే. ఆయనే సాంగ్స్ అన్నీ షూట్ చేసుకుండేవాడు. హ్మ్. ఆయనే ఫైట్‌లన్నిటికి ఆయనే కంపోజ్ చేసేవాడు. ఓకే. మాస్టర్‌లోనే ఎవరున్నా సరే మేజర్‌గా ఆయనే ఉండేవారు. ఆయన టచ్ ఉండేది. ఆయన ఎలా కావాలనేది మాకు చెప్పేవారు. మేము చేసి పెట్టేవాళ్ళని. హ్మ్. ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. ఎడిటింగ్ సైడ్ అయితే. అవునా? మంచి టెక్నీషియన్ ఆయన. హ్మ్. బాగా వింటారు. ఆయన సినిమా వరకే ఆయన ఇంకొక సినిమా అవన్నీ ఏం పట్టించుకోరు ఆయన అసలు. హ్మ్. అన్ని సినిమాలు చేస్తున్న ఏ రోజు నన్ను ఏ సినిమా ఎలా ఉందని అడిగింది లేదు. ఆయన సినిమా వరకు ఆయన చేసుకుండేవారు నీట్‌గా. ఆయనే పక్కన ఉండేవారు. ఆయనకి ఏం కావాలో చెప్తే మేము ఎడిట్ చేసి చూపించేవాళ్ళని. ఆయనకి నాకు బాగా ట్యూనింగ్ ఉండేది ఆ రోజుల్లో. ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ మీ ఇద్దరి మధ్య జరిగింది. మీకు 'పవన్ కళ్యాణ్' గారి మధ్య ఒక క్యూట్ మూమెంట్ గాని లేదా ఒక సబ్జెక్టివ్ మూమెంట్ అని డిస్కషన్ కాదండి, గాని డిస్కషన్లు ఉంటాయండి. ఆ డిస్కషన్ ఏదన్నా ఒకటి షేర్ చేస్తారా? ఇప్పుడు అంటే 'తమ్ముడు' సినిమాకి 'ట్రావెలింగ్ సోల్జర్' సాంగ్ ఉంది. ఆయన ప్రిపేర్ అయ్యే సాంగ్ ఇంగ్లీష్‌లో ఉండేది. హ్మ్. ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి, డైరెక్టర్ దగ్గర నుంచి అందరూ గోల. ఈ రోజుల్లో ఇంగ్లీష్ సాంగ్ రావడం ఏంటండి మన తెలుగు సినిమాలో, వద్దండి అన్నారు. హ్మ్. నేను కొంచెం చాలా క్లోజ్‌గా ఉండేవాడిని. సార్ అందరిలాగా అంటున్నారంట అంటే ఆయన ఏం పెద్ద పట్టించుకోలే. ఫోర్త్ టైమ్, ఫిఫ్త్ టైమ్ అన్నప్పుడు ఆయన అన్నాడు, హ్మ్. వెంకటేష్ అది ఇంగ్లీష్ సాంగ్ అయితే మనకి ఆడుగా ఉండదు. తెలుగు సాంగ్ అయితే ఆడుగా ఉంటది. హ్మ్. బయలుదేరు వీరుడా అంటే ఎలాగుంటది? అది కాదు. ఇంగ్లీష్‌లో అయితే మీకు అది బావుంటది. నా మాట వినండి అన్నాడు ఆయన. హ్మ్. ఇలాంటివి ఉంటాయండి డిస్కషన్స్. ఇప్పుడు 'ఖుషీలో' ఫస్ట్ సినిమా 'ఏ మేరా జవాన్' ఫస్ట్ అవును. హిందీ సినిమా అంటున్నారు అందరూ. తెలుగు సినిమా, హిందీ సినిమా ఏంటి సార్ ఇది అని అన్నారు. హ్మ్. ఆయన వినలేదు. ఆళ్ళకి తెలీదు అదే మోడర్న్ అవుద్ది చూడని అన్నాడు ఆయన. హ్మ్. అదే ఆయనకి ఆడిటోరియం పల్స్ బాగా తెలుసు ఆయనకి. అవే ట్రెండ్ సెట్ అయినాయి. ట్రెండ్ సెట్ అయ్యాయి. అవును. అలా అలాగా ఉండేవి. అవన్నీ బాగా తీసుకుంటారు ఆయన. బాగా చెప్తారు ఆయన మాకు. మేము నేర్చుకున్నవి అవన్నీ ఆయన దగ్గర నుంచి. బట్ ఆయన డైరెక్టర్‌గా తీసిన 'జానీ' మూవీస్ ఆ! చాలామంది అప్పట్లో ఎంత పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ అంటే మూవీ మీద. బట్ నాకు తెలిసినంత వరకు మీరు ఆ సినిమాకి పని చేసి ఉండాల్సింది ఎందుకో మిస్ అయింది అని చెప్తారు. మీకు కథ కూడా చెప్పినట్టు గుర్తు. కథ చెప్పారు ఆయన. ఎందుకు మిస్ అయింది? అంటే ఆయన్నే అడగాలి అది ఎందుకు ఈలేదు సినిమా అనేది. హ్మ్. కథ చెప్పారు ఆయన. కథ చెప్పని జరిగింది. కొన్ని కారణాల వల్ల ఎందుకో మేము చేయలే. సో, మీరు మంచిగా సినిమాని జడ్జ్ చేస్తారు కాబట్టి మీరు చెప్పండి. ఆ 'జానీ' మూవీ మీకు స్టోరీ చెప్పినప్పుడు మీకెలా అనిపించింది? ఆడొద్దనిపించిందా? నేను చెప్పిన కథ నేను 'జానీ అమ్మ నాన్న తమ్ముళ్ళమ్మాయి' ఒకసారి రిలీజ్ అయిందండి. సార్. నాకు తెలిసి 'అమ్మ నాన్న తమ్ముళ్ళే' 'జానీ' ఒకసారి రిలీజ్ అయ్యాయి. ఓకే. ఆ సినిమాకి ఆయన ఎక్కడో ఆయన చెప్పిన కథని తీయలేదు ఆయన. ఓకే. ఆయన మాకు చెప్పినప్పుడు కథ 'జానీ' కథ అంటే నేను చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలీదు. సార్. ఆయన అనుకున్న కథ రాలేదన్నది ఆయన చెప్పిన నెరేషను హ్మ్. ఆయన వేరే సినిమాగా వచ్చిందనేది నేను అనుకుంటున్నాను. నాకు చెప్పిన కథ అయితే అదే ఇంకా కథలో కూడా మార్పులొచ్చినాయి. బాగా మార్పులొచ్చాయి. మార్పులొచ్చినాయి. ఓకే. తల్లిపోయిన కథ అది నేను విన్నప్పుడు. ఓకే. అది తల్లి క్యారెక్టరే లేదు. మరి ఎందుకు మేబీ అంతే అదే ఆళ్ళు కూర్చొని చేసుంటారు. హ్మ్. నేను ఎక్సైట్ అయినా. పెద్ద సినిమా అవుద్దనుకున్నా. 'జానీ' హిట్ పెద్ద లెవెల్‌లో ఆడుద్దనుకున్నాను. బట్ అది అంటే నేను చేయలేదు కాబట్టి ఆ సినిమా గురించి నేను మాట్లాడడం కూడా కరెక్ట్ కాదులెండి. సార్. దానికి ఏవో కారణాలు ఉండుంటాయి వాళ్ళకి. అయితే 'పవన్ కళ్యాణ్' గారి అంటే పక్క మనిషిని గమనించడం, అతని అవసరాన్ని గుర్తించడం, ఆ వ్యక్తిత్వం ఎలా ఉండేది సార్? అయ్యో! చాలా మంచి హెల్ప్‌ఫుల్ నేచర్ అండి. కొంచెం ఎప్పుడైనా నేను డల్‌గా ఉన్నాననుకోండి, ఏంటి వెంకటేష్ ఏంటి ప్రాబ్లమ్‌లా అని అడిగేవాడు. హ్మ్. వచ్చి ఏమైనా డబ్బులు కావాలా అని అడిగేవారు. అవునా? హ్మ్. అవన్నీ మన అసిస్టెంట్‌లకి గానీ, హ్మ్. ఆయన అందరితో క్లోజ్‌గా ఉంటారు ఆయన. సార్. ఎవరైనా డల్‌గా ఉన్నారంటే ఎళ్లి మాట్లాడతాడు. ఎందుకు, ఏంటి, ఏదైనా కావాలా, ఏదైనా హెల్ప్ కావాలా ఇట్లాంటివన్నీ అడుగుతారు ఆయన. సార్. సార్ ఒక చిన్న డైరెక్టరు యూఎస్‌లో చదువుకోనో, సినిమా మీద పట్టు సాధించో, ఇండియాకొచ్చి నేను మేకర్‌ని అవుతాను, డైరెక్టర్‌ని అవుతాను అంటే, డబ్బులు పోగొట్టుకుంటావు, వద్దు, ఎళ్ళిపో, నువ్వు ముందు తీసిన సినిమా బాగలేదని మీరు చెప్తే, ఆ డైరెక్టరు మీ చేత తన సినిమా బాగుంది అని చెప్పించుకోవడానికి పంతం బట్టి ఈరోజు స్టార్ డైరెక్టర్ అయ్యాడు. అవునండి. శేఖర్ కమ్ల గారు. శేఖర్ కమ్ముల గారు. ఫస్ట్ సినిమా 'డాలర్ డ్రీమ్స్' తీశారు ఆయన. బాగా చదువుకొని అక్కడ ఉన్నారు కదా సార్, ఎందుకు సార్ ఈ ఫీల్డ్ మంచిది కాదని మేము హ్మ్. చెప్పాం. ఇంత రిస్క్ ఎక్కువ సార్ ఇక్కడ. హ్మ్. చిన్న సినిమాలు మీరు ప్రమోట్ చేయడం కష్టం అని చెప్పాం. హ్మ్. దానికి నేషనల్ అవార్డ్ వచ్చింది. బట్ నాకు ఆ సినిమా నచ్చలేదు కానీ నేషనల్ అవార్డ్ వచ్చింది దానికి. హ్మ్. 'డాలర్ డ్రీమ్స్‌కి.' హ్మ్. లేదు అని చెప్పి 'ఆనంద్' సినిమా ఇచ్చాడు ఆయన. హ్మ్.
ఇంకా రాడనుకున్నాను ఆయన. ఆయన మళ్ళీ ఆనంద్ సినిమా నేను తీస్తున్నాను. నీతోటే బాగుందని చెప్పుకుంటే అందరికి సినిమాలు తీస్తానన్నాడు ఆయన. అలా ఉంటారండి. కొంతమంది పాజిటివ్‌గా తీసుకుంటారు దాన్ని. అప్పట్లో ఆ స్టేట్మెంట్ అంటే మార్తాండ్ కే వెంకటేష్ గారికి సినిమా నచ్చేంత తీయగలిగితే మంచి డైరెక్టర్ అనిపించుకుంటాను ఇండస్ట్రీలో అని ఆయన చాలా గట్టిగా నమ్మారంట. ఎందుకంటే మీ మీ టేస్ట్ మీద అది నమ్మకం. నాకు తెలీదు. చాలా క్లోజ్‌గా ఉండేవారు ఆయన. సార్ హ్మ్. అండ్ రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ అనీష్ గారు వచ్చారు. వారు పక్కన ఉండే ఆయన. హ్మ్. ఆయన చెప్పారు ఈ డాలర్ స్ట్రీమ్కి సంబంధించిన అవార్డు రావడం వల్ల కొంత అమౌంట్ వచ్చిందంట. అవును. కొంత అమౌంట్ రావడం వల్ల ఆనంద్ దిగితే మళ్ళీ మొదటి ఎడిటర్ అనగా ఫస్ట్ మళ్ళీ మీ పేరే చెప్పారంట ఆయన. అవును. వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళాల్సిందే, ఆయన చేత సినిమా బాగుందని చెప్పించుకోవాల్సి. చెప్పించుకోవాలన్నారు. అవును. అలా బాగా తీసుకుంటాడు ఆయన. పాజిటివ్‌గా తీసుకుంటారు. ఆయన ఎక్కువ రాస్తారు. ఆ, ఫస్ట్ కట్ 5½ 6 అవర్స్ వస్తది ఆయనది. సార్ దాన్ని మేము తగ్గించి 2 అవర్స్ 2½ అవర్స్ 3 అవర్స్ చేస్తే ఆయన ఏం అనడు. ఎందుకు తీస్తామని అడుగుతాడు. ఏదైనా మరీ పోయింది ఉంటే అడుగుతాడు. ఇది తీస్తాం, ఇది ఉంటే బాగుంటుంది. లేదు సార్ అది చెప్పిందే చెప్తున్నాం. మేము ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామంటే ఓకే అంటాడు ఆయన. డీటెయిలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. చాలా డీటెయిలింగ్. బాగా నీట్‌గా తీస్తారు ఆయన. హ్యాపీ డేస్ విషయంలో ఒక చిన్న డౌట్ సార్. అంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఇదివరకు ఎవరో అడిగినట్టున్నారు, నేను విన్నాను, బట్ మా ఆడియన్స్ కోసం అడుగుతున్నాను. క్యారెక్టర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. హ్మ్. ఆ, ప్రతి క్యారెక్టర్కి ఒక జర్నీ ఉంటుంది. అవును. సో అసలు హ్యాపీ డేస్ లెంత్ మీ దగ్గరికి ఎంత వచ్చింది, దాన్ని ఎంత చేశారు, ఆ ట్రీట్మెంట్ ఎలా మార్చారు? ట్రీట్మెంట్ ఏం కాదండి. హ్యాపీ డేస్ అది ఫస్ట్ కట్ ఎప్పుడు ఎక్కువ లెంత్ వస్తది. ఎంత వచ్చింది సార్ హ్యాపీ డేస్? 4½ అవర్స్ ఎంతో వచ్చింది అది మాకు. ఓకే. దాన్ని ఫైనల్‌గా మేము 2 అవర్స్ 40 మినిట్స్ ఎంతో చేసాం. ఆ! చేసినప్పుడు అంటే ఆయన పాపం ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వరండి ఎడిటింగ్‌లో. షూట్ చేస్తారు. షూట్ చేసింది మాకు వదిలేస్తారు. మేము ఎడిట్ చేసి చూపిస్తాం అంతే. ఆ! ఎక్కువ మోంటాజ్‌లు ఉంటాయి. టైం పడుద్ది. ఆయన సినిమాలు కొంచెం ఆయనది, బొమ్మరిల్లు భాస్కర్ గారిది, ఇంద్రగంటి మోహనకృష్ణ గారిది, పరశురామ్ గారిది, వీళ్ళందరిది కొంచెం టైం పడుతుంది మాకు ఎడిట్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళే రైట్స్ రాసి తీస్తారు. సార్ కాబట్టి కొంచెం వాళ్ళని కన్విన్స్ చేయడం కానీ, మేము టైమింగ్ పట్టుకోవడం కానీ కొంచెం టైం పడుద్ది మాకు. కొంచెం సెన్సిటివిటీస్ ఎక్కువ ఉంటాయి. సార్ అవి కాటరైజేషన్లు మేము ఎక్కడ పోకుండా చెయ్యాలి. అలాంటివి కొంచెం టఫ్ అవుద్ది. సార్ ఇప్పుడు నేను అడగబోయేది మిమ్మల్ని కాస్త ఇబ్బందికర ప్రశ్నే, కానీ ఖచ్చితంగా మాకు సమాధానం కావాలి. లీడర్ మూవీ ఏవిఎం ప్రొడక్షన్స్, మీరు ప్రొడక్షన్లో దిగి అవును. మీరు మొత్తం ఆ బాధ్యత అంతా పైన వేసుకొని సినిమా చేస్తే ఒక ఎడిటరు ప్రొడక్షన్కి వెళ్ళిపోవడం ఏంటి, ఏవిఎం మీద చేయాల్సిన అన్ని కుట్రలు జరిగినాయి, వాళ్ళ మీద కంప్లైంట్స్ వెళ్ళినాయి, చాలా ఇబ్బంది పడి ఏవిఎం ఇంకా సినిమాల నుంచి వెళ్ళిపోయారు. ఇది ఏవిఎం మీద జరిగిన కుట్ర, మార్తాండ్ కే వెంకటేష్ గారి మీద జరిగిన కుట్ర, అసలు ఏం జరిగింది? మా పైన కుట్రపడడానికి మమ్మీ ఎవరమండి బాబు. బట్ ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కదా. ఆ సినిమా ప్రొడక్షన్ ఆ అప్పుడు సినిమాకి అప్పుడు ప్రమోషన్‌కి ఆటిలకి అప్పుడేవో రూల్స్ ఉండేవి. సార్. దాంట్లో వేయకూడదు యాడ్, దీంట్లో వేయకూడదు ఏవేవో చెప్పారు. అలాంటి లెటర్లు వెళ్ళాయి వాళ్ళకి. అయితే వాళ్ళు అక్కడ కొంచెం బాధపడ్డారు. ఏంటి సినిమా తీస్తున్నాం మనం ప్రమోట్ చేసుకోవడానికి సినిమాకి లేదు, ఇంతే ఇవ్వాలి, ఈ ఛానల్‌కి వెయ్యాలి, ఆ ఛానల్‌కి ఇవ్వాలి అనేది అప్పుడేదో జరిగింది అంతే. అంతేగాని వాళ్ళు చాలా మంచి కంపెనీ అండి అది ఏమిఎం వాళ్ళది. సార్ వాళ్ళు నన్ను ఇక్కడ ఎవరు సినిమా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయడానికి భయపడితే నేను తీసుకెళ్ళిన వెంటనే వాళ్ళు ఓకే అన్నారు. ఓకే. కథ 20 నిమిషాలు కథ విన్నారు. విని ఓకే అని చెప్పారు. ఓకే అని చెప్పి తీశారు సినిమా. అంతేగాని బ్యాడ్ అని కాదు. ప్రొడక్షన్‌లో నాకు చేదు అనుభవాలు ఏంటంటే మనం ఎవరైతే నమ్మి పెట్టామో వాళ్ళందరూ కొంచెం దొంగ బిల్లులు ఈడాలు ఇవన్నీ చేస్తే నాకు చిరాకు వచ్చింది. జరిగాయండి. అంటే ఇప్పుడు 4 కార్లు పెట్టే బదులు 6 కార్లు పెట్టామనేవారు. మనకు తెలుసు అది తప్పులని. ఇంత మోసం ఉంటుందా అని చెప్పి ఎప్పుడు జనరేషన్లో ఉన్నారు సార్, మీకు తెలియకుండా ఎట్టుంటుంది? ఇంత మోసం ఉంటుందా అని చిన్న చిరాకు పడ్డాం అంతే. ఇది మనకి ఎందుకు లేరా బాబు అని దూరంగా ఉందామని ఒక 2 సినిమాలు చేసిన తర్వాత మానేసాం ప్రొడక్షన్. అంతేనండి. అది అప్పుడు పర్టికులర్ మా పెయిన్ కానీ వాళ్ళ పెయిన్ కానీ ఏం కాదు. వాళ్ళు కొంచెం ఫీల్ అయ్యారు. బిజినెస్ సైడ్ కానీ ఆటలు కానీ కొంచెం అక్కడక్కడ కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి వాళ్ళు అనుకున్నారు ఇంకొద్దులే అని.